శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి 2025 వరకు మిథున రాశి వారి జీవితంలో అనుకోని మార్పులు సంభవించబోతున్నాయి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితమే మారిపోబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే రేపటి నుంచి 2025 వరకు మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే, గ్రహస్థితుల్లో మార్పుల వల్ల మీరు జీవితంలో జరగబోయే మార్పులు ఎవ్వరూ ఊహించలేరు. రేపటి నుంచి మిథున రాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ సమయంలో మీరు విశేషమైన శుభ ఫలితాలు పొందబోతున్నారు. ఉద్యోగపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వీరికి స్థానచలనం కూడా కనిపిస్తోంది. అదేవిధంగా వీరికి పని భారం అధికంగా ఉన్నా సరే వీరికున్న తెలివితేటల వల్ల ఆ భారాన్ని తగ్గించుకుంటారు. హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. శని భగవానుడి యొక్క అనుకూలత వల్ల ఉద్యోగ సంస్థల్లో మంచి పేరును సంపాదించుకుంటారు. ఇచ్చిన టైంలో అంటే ఇన్ టైంలో వర్క్ను కంప్లీట్ చేస్తారు. దానికోసం మీ సహ ఉద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. వ్యాపారం చేసేవారికి భాగస్వామ్య వ్యాపారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఏదైనా భూమిని లేదా ప్లాట్ని కొనుగోలు చేసేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. కుటుంబంలో గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ రాశి వారి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరి సంతానం ఉన్నత విద్యా ఫలితాలను సాధించడం వల్ల మంచి పేరును సంపాదించుకుంటారు. వీరి సంతానం అనుకున్న ఉద్యోగాన్ని పొందడం వల్ల మానసికంగా సంతోషంగా ఉంటారు. విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునేవారు లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో ఎవరైతే ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నారో అటువంటి వారు ఈ సమయంలో అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆదాయ వనరులు మెరుగుపడతాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు ఈ సమయంలో మంచి లాభాలను పొందుతారు. వ్యవసాయదారులు ప్రభుత్వం నుంచి మంచి సహకారాన్ని పొందుతారు. ఈ రాశి వారికి 100% అనుకూలంగా ఉండబోతోంది. వీరికి ఈ సమయంలో విశేషమైన అదృష్టం వరించబోతోంది. ఈ రాశివారు చేసే పనులు ప్రణాళికాబద్ధంగా చేయటం వలన అనుకున్న విజయాలను సాధిస్తారు. ఈ రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో మంచి లాభం లభిస్తుంది. ఆర్థికంగా ఉన్నతిని పొందుతారు. ఈ సమయంలో మీరు చేసే పనులలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం మరియు స్నేహితుల యొక్క సహకారం లభిస్తుంది. దీనివల్ల ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. దీనివలన మానసికంగా సంతోషంగా ఉంటారు. అలాగే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఇప్పటి వరకు ఏదైనా పనులు మొదలు పెడితే అది పూర్తవుతుందో అవ్వదో అనే సందిగ్ధంలో ఉన్నవారు ఈ సమయంలో మీరు అనుకున్న పనులను ప్రారంభించడం వలన ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు. ఉద్యోగంలో చేసే పనులు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఆకస్మిక ఉద్యోగ మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన ఉద్యోగం లేదని బాధపడేవారు ఈ సమయంలో ప్రయత్నించడం వల్ల అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. ఈ రాశి విద్యార్థులు తెలివి అధికంగా ఉండడం వలన పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధిస్తారు. వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. విద్యార్థులు జ్ఞానం, విచక్షణ కలిగి ఉంటారు. తమకున్న సమయస్ఫూర్తిని ఉపయోగించి అనుకున్న రంగంలో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అదేవిధంగా ఎప్పటి నుండో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ సంబంధం కలిసి వస్తుంది. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో బ్యాంక్ లోన్ లభించడం వలన నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వీరికి ఈ సమయంలో కలిగే అదృష్టం వల్ల వీరు చేసే పని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. దీనివల్ల మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. వీరి అదృష్ట సంఖ్య 6. వీరికి బుధవారం, శుక్రవారం అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు ఈ రోజుల్లో ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఎంత ఆదాయం వస్తుందో అదేవిధంగా ఖర్చులు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గృహోపకరణాల విషయంలో అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. కనుక డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు అది ఎంతవరకు అవసరమనే విషయాన్ని గ్రహించి ఖర్చు పెట్టడం మంచిది. మంగళవారం రోజుల్లో పొరపాటున కూడా అప్పు చేయకూడదు. ఈ సమయంలో అతి విశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రతికూల ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి. ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా ఆలోచించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు.
రాజకీయ రంగంలో ఉన్నత పదవిని పొందాలని ఆలోచన చేసేవారు ఈ సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేయటం మంచిది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది, ప్రజాదరణ కలుగుతుంది. దీనివల్ల అనుకున్న పదవిని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీరు పూర్వీకుల ఆస్తులు సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో ఈ రాశివారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ అయ్యి కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక స్త్రీ పరిచయం అవ్వడం వల్ల ఈ రాశివారి జీవితంలో అదృష్టం కలుగుతుంది. ఆ స్త్రీ మీకు ప్రతి విషయంలో సపోర్ట్ చేయడం వలన మంచి విజయాలను పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగ సంస్థల్లో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి ఆ స్త్రీ ఒక కారణమవుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఒక స్త్రీని దేవతలా ఆరాధించడం వల్ల అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఈ రాశి వారిపైన ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని ఆలయ ప్రాంగణంలో 108 సార్లు చదువుకోవడం వలన ప్రారంభించిన పనులలో మంచి విజయాన్ని సాధిస్తారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి మహాశివుడికి అభిషేకం చేయడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి 11 లేదా 21 ప్రదక్షిణలు చేసి పిండి దీపాలను ఆవు నేతితో వెలిగించడం వలన ఆంజనేయ స్వామివారి అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలతతో సకల సంపదలు పొందుతారు. ఈ సమయంలో ప్రతికూల పరిస్థితులను అనుకూల ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహుకాల సమయంలో దుర్గాదేవి ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 ప్రదక్షిణలు చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఈ విధంగా 5 లేదా 11 వారాలు చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి వివాహ సంబంధం కుదురుతుంది. వీలైనప్పుడు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడం వలన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపును వేసి స్నానం చేయటం వలన సకల సంపదలు కలుగుతాయి. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళి గోసేవ చేయటం వలన సకల దేవతానుగ్రహాన్ని మీరు పొందుతారు. సో చూసారు కదండి, రేపటి నుంచి 2025 వరకు మిథున రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు, అదేవిధంగా ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.